ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో ఈ వీడియో మాత్రం చూడకండి. ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్స్ ఉంటాయి కాబట్టి. ఇక మన కథ పాయింట్‌కొస్తే అసలు సింగప్పకును, దేవరకి లింక్ ఏంటి? అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఉందా? లేదా? లేకపోతే ఎలా ఉంది? ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం మళ్ళీ లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అందరికి వచ్చిన డౌట్ ఏంటిదంటే అసలు వర అనే దేవరని చంపిండా? లేకపోతే చంపలేదా? లేకపోతే ఎందుకు చెప్పిండు? లేకపోతే వేరేటోళ్ళు వచ్చి చంపిల్లా? ఇది మనకు అర్థం కాదు. మన ఈ నెక్స్ట్ పార్ట్‌లో మనకి క్లియర్ ఇండికేషన్ ఇత్తలేమో మరి చూడాలి. అసలు ఈ ఫోటోని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రాయప్ప భైరవ వాళ్ళ ఇంటికి పోతాడు. అప్పుడు వాళ్ళ భైరవ వాళ్ళ మనిషి అంటాడు ఏంటంటే వర చీటింగ్ చేసి గెలిచింది కదా, ఆయుధ పూజలు పట్టుకుని వద్దాం పద అని అంటాడు. అప్పుడు రాయప్ప అడ్డుపడతాడు. ఆల్రెడీ సముద్రం పైన ఒక దేవుడు ఉన్నాడు, కొండపైన దేవుడు ఇంకొక దేవుడిని తయారు చేసిన అవసరమా అంటాడు. అది ఎందుకనో నాకు అర్థం కాలేదు. నేను ఆలోచించిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే రాయప్ప అనే దేవుడిని చంపుకుండా వస్తే కదా నాకు అనిపిస్తుంది. అట్లా ఎందుకు అనిపిస్తుంది బ్రో అంటే బైరా తమ్మునుకును ఇలా చెల్లికి పెళ్ళయింది. ఈమె చెల్లి ఆనందంగా ఉండాలంటే దేవుడు చచ్చిపోవాలి. ఒకవేళ ఇప్పుడు చచ్చిపోకపోయినా ఎట్లా బైర వదిలేటోడు కాదు. దీనివల్ల ఇలా చెల్లికి సమస్య వత్తదేమో అని ఇప్పుడే చంపేయచ్చు అని అనుకుంటాను రాయప్ప. బ్రో మరి చంపేస్తే అసలు నిజం తెలిస్తే ఏమవుతుందంటే ఒకవేళ నిజం తెలిస్తే నాకేమనిపిస్తుందంటే ఇలా చెల్లి చచ్చిపోతుంది నిజం తెలిస్తే. ఎందుకు బ్రో ఇలా చంద్రం చచ్చిపోతుంది అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటుంటే రాయప్ప దేవర వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే దేవరా మా చెల్లెకి నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, నువ్వు పెళ్ళికి తప్పనిసరిగా రావాలంటాడు. అన్న తర్వాత ఓకే బ్రో ఇది అందరూ అంటారు కదా, మనం ఇంకా ఎప్పుడన్నా మాట్లాడితే నువ్వు ఇట్లా ఇష్టం కదా అంటావు బ్రో అంటే ఓకే దీనికి ఇంకో రిఫరెన్స్ ఉందని చెప్తా. దేవర పెళ్ళికి పోయినప్పుడు ఆ డ్యాన్స్ ఎత్తాడు. అప్పుడు ఒకరు పోయి చెప్తారు అరే దేవర డ్యాన్స్ చేస్తాడు అన్న తర్వాత ఆ పెళ్లి పీట నుంచి కిందికి దిగి టకటక రాగా అక్కడ కింద అయితే మంటలు పడిపోయాయి. దేవర ఆపుతాడు. అంటే మీరు అర్థం చేసుకోండి దేవర అంటే ఇంత పిచ్చు. ఒక్కసారి దేవరా వచ్చి ఇట్లా ముట్టుడుతోనే చూసి దేవరా అని గుర్తుపడుతుంది. అంటే ఇంత ఆనందం వీడుంది. ఆ పెళ్ళిలో అంత ఆనందం లేదు. జస్ట్ అప్పుడు ఫేస్‌లో నవ్వు ఉండదు. కానీ దేవరాజు ఇట్లా ముట్టగానే నవ్వొత్తది. అంటే మీరు అర్థం చేసుకోవాలి దేవర అంటే ఆమెకి ఎంత ఇష్టమో. ఈ ఫోటోని ఇట్లా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్లా డెడ్ బాడీలో పడుతుంది. మనకు ఫస్ట్ ఎప్పుడు సింగప్పకును ఒక పోలీస్ ఆఫీసర్ అది ఇట్లా వంగ డైమండ్ రింగ్ సింగప్ప దాంట్లో పడేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ దాన్ని దూకిన తర్వాత ఈ శవాలు కనబడతాయి కట్టేసి. అది నెక్స్ట్ లెవెల్ ఉన్నది కానీ నాకు అనిపిస్తుంది. కానీ సీన్ అయిపోయే వరకు అసలు ఆ ఫైటే ఉండదు. అసలు ఎట్లా ఫుల్ చేసిండంటే వాడిని సేమ్ జురాసిక్ పార్క్ డైలాగ్ పెట్టి సలాలా ఆ సెకండ్ పార్ట్లో ఉన్నది అన్నట్లు సినిమా చూసిన తర్వాత మనకు అర్థమైంది. ఇది ఇంకా అట్లనే పెట్టింది. మరి దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో లేకపోతే మరి నెక్స్ట్ లెవెల్ పార్ట్ 2లో మనకి ఏమన్నా సస్పెన్స్ ఇద్దామని చూస్తాను. మరి ఆడు తీయో లేకపోతే ఎవడో. నెక్స్ట్ ఏంటంటే వర పిరికోడు కాదు ధైర్యవంతుడు అని మన క్లైమాక్స్ ముందే రివీల్ చేస్తాడు. ఎక్కడ బ్రో అంటే మీరు ఈ ఫోటోని అబ్జర్వ్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ ఆయుధ పూజ జరిగినప్పుడు ఫస్ట్ ఇద్దరు తాగద్దు. అదేంటి బ్రో ఇప్పుడే ఇంతకుముందు నేను చీటింగ్ చేసిన అంట మళ్ళీ ఇప్పుడు వీడియో అంటాం అంటే చెప్పాను. ఫస్ట్ ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళు తాగత్తడు. ఈ బండను మీద అబ్జర్వ్ చేయండి. రెండోవాడు ఈడ పోయి ఆ కుండలు తగులుతాడు. ఆ కుండలు పగిలిపోతాయి. నేను మూడోవాడు వచ్చేటప్పుడు ఆయన తాగడానికి ఉండేవి ఆడ ప్లేస్ ఏం తాగడు అట్లనే వస్తాడు. ఆడ రియల్గానే వరగా ఆ మూడోవాడిని ఓడిస్తాడు. 5 పూసలు గెలుచుకుంటారు. వాళ్ళు ఊరికి పట్టుకుపోతారు. ఇది అసలైంది. ఈడ డైరెక్టర్ మనకు హింట్ ఇవ్వాలని చూసిండు. వర పిరికోడు కాదు మరొక దేవరా. మీరు క్లైమాక్స్లో అబ్జర్వ్ చేస్తే వర ఒక మాట అంటాడు సింగప్పతో. ఏంటిది వర సింగప్ప ఈ దేవర భయం లేకపోతే మళ్ళీ ప్రజలు మళ్ళీ సముద్రం ఎక్కుతారంటే ఈ భయం కొనసాగాలి. అందుకోసం నేనేమైనా ఎత్తా అన్నట్లు అంటాడు. మీరు ఈ ఫోటోని అబ్జర్వ్ చేసి ఉంటే దేవరకును వరాకి ఒకటే సీన్ ఉంటుంది, ఒకటే షాట్. అప్పుడు దేవర చెప్తాడు వాళ్ళ తాతల గురించి. అరే మా తాతలు ఇట్లా దేశం కోసం ఇంత సేవ చేసిన అని చెప్తాడు. అప్పుడు వర అంటాడు ఇంకెన్నాళ్ళు నాన్న నీ తాతల గురించి ఎప్పుడు నాకు దేవర కథ కావాలంటే దేవర ఒక మాట అంటాడు అరే నేను అంత చెప్పుకునేది నేను ఏం చేయలేరా దేశం కోసం అంటాడు. అంటే వరాకి ఏంటిదంటే ఇలా నాన్న ఒక గొప్ప వీరుడు లేక చరిత్రలో మిగిలిపోవాలి. నాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి నేను చెప్పాలి. అందరూ కథలు చెప్పుకోవాలి. దేవర మంచి వీరుడురా అని. అది కోరిక ఉంటుంది. అందుకే కంటిన్యూ చేస్తాడని నాకు ఒక అనుమానం. మరి మీకేమైనా కావచ్చు కాకపోవచ్చు. మరి కొట్టాల శివ ఏం ప్లాన్ చేస్తాడు మరి మనకు ఆపోజిట్‌గా వేరేగా థింక్ చేస్తాడు. మరి ఒకవేళ ఇది కరెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లేకపోతే ఏం లేదు ఇగ అర్థం చేసింది ఏం చేస్తాం ఇగ. నెక్స్ట్ ఫోటోని అబ్జర్వ్ చేసినట్టయితే అని చెప్పిన ఒకటి గుర్తుపెట్టుకోమన్న ఏంటంటే లింక్ బిట్వీన్ సింగప్ప అండ్ దేవర. అసలు ఇలా నాకేమనిపిస్తుందంటే నాకు 2 విషయాలు అర్థమైంది. ఒకటి సింగప్ప పట్ల వీరుడన్న కావాలి, లేకపోతే దేవరకి చుట్టమన్నా కావాలి. అదేంది బ్రో వీళ్ళకి పరిచయమే అసలు ఒక్క మాట ఇంకా మాట్లాడుకో వీళ్ళు ఇట్లా పరిచయం ఎట్లా అవుతుంది అంటే హీరో అంటే ఒక హోల్ మూవీలో ఒక 2 రిఫరెన్స్ ఇచ్చింది మనకి. ఫస్ట్‌ది ఈ ఫోటోని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దేవర వాళ్ళ వైఫ్ సింగప్ప దగ్గరికి వచ్చి ఒక మాట అంటది. "వరహాద్ నాకు తెలవకుండా సముద్రం పైకి ఎక్కిండు బైర మనుషులతోని దేవర కనిపిస్తే కొడుకని ఇంకా చూడడు తప్పు చేస్తే చంపేస్తాడు" అని ఉంటుంది.
ఎందుకంటే దేవర గురించి నాకన్నా నీకు ఎక్కువ తెలుసు అంట. అంటే ఈడొక రిఫరెన్స్ ఇచ్చా. అంటే వీళ్ళ వైఫ్ కన్నా సింగప్పకి ఎక్కువ తెలుసా అంటే చిన్నప్పటి నుంచి ఉండాలి కదా! లేకపోతే కొంచెం పెద్ద పెరిగిన తర్వాత ఉండాలి. పెళ్లి కాకముందు నుంచి ఉండాలి. ఎట్లా? మన సెకండ్ హాఫ్‌లో రివీల్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈడ ఇంకో రెండో రిఫరెన్స్ ఏంటిదంటే అప్పుడు దేవర రాయప్ప వాళ్ళ చెల్ల కూతురు పెళ్ళికి పోయేటప్పుడు ఆడందరూ భైరవును వేరే మనుషులు తాకుండా కూర్చొని ఉంటారు పక్కన. ఇప్పుడు దేవర పోయి మంచం మీద కూర్చున్నాడు. పక్కన సింగప్ప ఉంటాడు మాట్లాడుకుంటే ఏదో చిన్న డైలాగ్ జస్ట్ ఇట్లా నవ్వుకుంటూ ఇట్లా ఒక 5 సెకండ్స్ ఏమో గంతే. అది దీనికి రిఫరెన్స్ కలిపి చూస్తే ఏమో లింక్ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. మరి డైరెక్టర్ ఇండైరెక్ట్ మనకి ఇట్లా సస్పెన్స్ ఉండాలని పెట్టిండో మరి నెక్స్ట్ పార్ట్‌కి కొంచెం కథ మిగలాలని పెట్టిండో మనకైతే అర్థం కాదు కానీ ఏదో పెట్టిండు ఇగ. ఇగ ఇది నాకు అర్థమైంది. ఇగ నేను సినిమా గురించి మాట్లాడాను. నాకు సినిమా నచ్చింది గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చని 2 పాయింట్లు ఏంటంటే వేర్ ఈజ్ ఎమోషన్స్. అసలు ఎమోషన్స్ ఎక్కడ? ఎమోషన్సే అసలు ఒక సినిమాని ఇక బ్లాక్ బస్టర్ గూస్ బంప్స్ తెప్పిద్ది. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 'బాహుబలి' అన్న, 'పుష్ప' అన్న, లేకపోతే 'కేజీఎఫ్' అన్న. ఎందుకంటే దాంట్లో ఎమోషన్స్ ప్యూర్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఎమోషన్స్ మన హార్ట్ టచ్ అవుతాయి. కానీ నాకు దీంట్లో డిసప్పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎమోషన్స్ ఎక్కడ? అసలు ఏమవుతుందంటే వరాహకును దేవరికి అసలు ఆ ఎమోషన్ కనెక్ట్ లేదు అసలు. ఆ నాన్నకి కొడుక్కి అంత పిచ్చి. ఎట్లా అంటే యానిమల్ సినిమా అనుకోండి. ఇప్పుడు యానిమల్ సినిమాలో ఒక నాన్నకున్నంత కొడుక్కి పిచ్చి చూపెడతారు. అంటే నాన్న సైడ్ నుంచి చూపెట్టరు. కానీ కొడుకు సైడ్ నుంచి ఆ పిచ్చి చూపెడతారు. కానీ ఇటు సైడ్ నాన్న సైడ్ నుంచి పిచ్చి చూపెట్టలేదు. ఇటు కొడుకు సైడ్ నుంచి పిచ్చి చూపెట్టలేదు అసలు. ఎట్లా అంటే మనం ఎట్లా అంటే సడన్గా ఇట్లా డైలమాలో పడేసిండు. అసలు ఎట్లా సడన్గా ఈడు పిరికోడు ఎట్లా వీడని అంత కథ అని మనకి డౌట్ వస్తుంది. అంటే ఇట్లా అదే ముందు ఎస్టాబ్లిష్ చేసి ఉండి నీ బాడీని మనకి కొంచెం నమ్మబుద్ధి అయ్యేది. కొంచెం డైరెక్ట్ కొంచెం చూసుకోవాలి నెక్స్ట్ పాయింట్లో నాకు అనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్, మేజర్ క్లైమాక్స్. అసలు ఆ షార్ట్ సీన్‌తో క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. కానీ ఎండింగ్ మాత్రం కొంచెం బెటర్ ఇచ్చుంటే అయిపోవు కదా! కొంచెం ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నది అని నాకు అనిపిత్తంది. ఎందుకంటే కొంచెం ఇంకా బెటర్ వేరే ఎమోషన్స్‌తోని ఇచ్చుంటే ఇంకా హై ఫీల్‌తోని ఎండ్ అయ్యేదని నెక్స్ట్ పార్ట్ కోసం ఇంకా ఈగర్‌గా డెస్పరేట్‌గా ఉండేది అనిపించింది నాకైతే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక 'కేజీఎఫ్' ఎండింగ్, 'బాహుబలి' అట్లా నెక్స్ట్ లెవెల్ ఇక మస్ట్ ఆఫ్ దాని గురించి మాట్లాడుకోవాలి, ఏదో తెలుసుకోవాలన్నట్లు నా ఒపీనియన్. ఇక నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే 2 మెయిన్. ఒక్కటి వీఎఫ్ఎక్స్. లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ ఫైట్ పడవలల్ల నెక్స్ట్ లెవెల్ అయ్యి. ఆడు ఊహించుకుంటే మామూలుగా లేవు అసలు. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ చింపి పడేసిండు అసలు. ఏం యాక్టింగ్ చేసిండు అన్న. డైలాగ్ నాకేమనిపిస్తుందంటే ఎన్టీఆర్ అన్నకి ఎమోషన్స్ పెట్టుంటే ఇంకా సినిమా ఏడుకు వెళ్ళిపోయి డైరెక్ట్ అది నెక్స్ట్ లెవెల్. ఇది నాకు నష్టపోయింది. ఇంకొకటి నచ్చింది ఏంటంటే నెక్స్ట్ పార్ట్‌లైనా కనీసం నెక్స్ట్ పార్ట్‌లైనా ఎన్టీఆర్ అన్నతోని ఎమోషన్స్ ప్లస్ వరాకును దేవరికి ఆ సంబంధానికి కొంచెం ఎక్కువ చూపెడితే కొంచెం మంచిగా సాటిస్ఫాక్షన్. అసలు వీళ్ళు మేజర్‌గా చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే అన్ని క్వెషన్స్‌లో ఎక్కువ వదిలేసిండ్రు. అసలు ఈ క్వెషన్స్ పెట్టాలి కానీ 2, 3 మరీ వదిలేసిండ్రు క్వెషన్స్. అసలు ఆ ఫైట్‌లు గానీ, అసలు హీరోయిన్ ట్రాక్ గానీ, అసలు వాళ్ళ నాన్నకి లింక్ ఏంటి, సింగప్పకి అసలు బాగా కొన్ని వదిలేసిండ్రు. ఇంకొకటి కొంచెం తగ్గించుంటే నా ఒపీనియన్. అంటే అంటే క్వెషన్స్ కాకుండా ఒక స్టేట్మెంట్ ఇది వదిలిపెట్టుంటే ఇంకా మంచిగుండేది. ఇది నా ఒపీనియన్. నేనేమైనా తెలవని పాయింట్స్ ఇంకా మిస్ అయ్యి ఉంటే మీకేమైనా తెలుసుంటే కామెంట్‌లో పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఆళ్ళ పేరు చెప్తా నేను. ఇది బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.